అధిక వర్షాల వల్ల పొలాల్లో వేసిన యూరియా కొట్టుకుపోవడంతో రైతులు ఖరీఫ్ రబీ సీజన్లకు కూడా ఒకేసారి యూరియా కొనుగోలు చేశారని మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. యూరియా, ఈ క్రాప్ భూసార పరీక్షలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పలు అంశాలపై జిల్లా వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో మంత్రి సమీక్షించారు. గుంటూరు జిల్లాలో 24,000 మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే 26,000 మెట్రిక్ టన్నులు ఇచ్చినా సరిపోలేదని, రైతులు ఎక్కువగా కొని నిల్వ చేసుకోవద్దని కోరారు. వచ్చే సంవత్సరంలో ఈ పరిస్థితి లేకుండా ప్రతి రైతుకు ఓటీపీ విధానం ద్వారా యూరియా అందిస్తామని మంత్రి తెలిపారు. అవసరమైంది 24,000 అయితే 26,000 ఇచ్చాం మనం. ఇవి కాకుండా కూడా ఇంకా అడిషనల్ సప్లై ఉంది, ఈ రోజున వస్తూ ఉంది. 2-3 సార్లు వర్షాలు పడటం వల్ల యూరియా వెళ్ళి కొట్టుకుపోవటం వల్ల రైతులు అడిషనల్గా కొనుగోలు చేయటం, 2 సీజన్లకి ఖరీఫ్ రబీకి సంబంధించినటువంటి యూరియాని మొత్తంగా ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకోవటం వల్ల ఇది వచ్చింది. మీరు ఎక్కువ అన్నెసరీగా స్టోర్ చేసుకోవద్దు. ఒకటి ఆఫ్ సీజన్లో మార్కెట్ ద్వారా కొంచెం ఎక్కువ కొనుక్కొని స్టాక్ ఎక్కువ నిల్వ పెట్టుకోవటం ఒకటి. ఒరిజినల్ ఫార్మర్స్కి ఓటీపీ పంపిస్తే ఆ ఓటీపీని టెనెంట్ ఫార్మర్స్ కనుక తీసుకుంటే ఆ సిస్టమేటిక్గా ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన చెప్పారు. ఇది కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఐడియాస్ కొన్ని పంపిస్తాం. సో దీన్ని ఒకసారి నేషనల్ సాయిల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ సాయిల్ టెస్టింగ్ మిషన్స్ని లోకల్గా విలేజెస్లో తీసుకొచ్చి పెట్టగలిగితే కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ అనేది 58% అయింది ఇప్పటి వరకు ఈ డిస్ట్రిక్ట్లో. ఫాస్ట్గా 100% చేయమన్నాం, వారు కూడా చేస్తా అన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అయితే 106,000 మంది రైతులు ఇక్కడ పంట వేసుకుంటే కేవలం 7,000 మంది మాత్రమే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్కి అప్లై చేశారు. అంటే 90% అప్లై చేయట్లేదు. దీనికి ఒకటి రైతుల్లో అవేర్నెస్, నేషనల్ లెవెల్లో అదేవిధంగా స్టేట్ లెవెల్లో మాకు తెలిసినటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లెటర్స్ రాస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి.